పట్టణంలోని 11వ వార్డు గురవయ్య కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు కటారి హరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. స్థానిక రామలింగేశ్వరపేట గురవై కాలనీలోని చర్చి రోడ్లో ఏర్పాటు చేసిన ద్వితీయ గణపతి పూజా మహోత్సవాల్లో బుధవారం 11వ వార్డు కౌన్సిలర్ కటారి రత్నకుమారి, కటారి హరీష్ పాల్గొన్నారు. శ్రీ విఘ్నేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో ముందుగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత 5 రోజులుగా ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులు యువతను వారు అభినందించారు. ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద పంపిణీని ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో హరిదాస్ గౌరీశంకర్, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం, కొండూరు శివయ్య, పెయింటర్ సీను తదితరులు పాల్గొనగా కమిటీ సభ్యులు పొట్లూరి అశోక్, కందుకూరి శ్రీనివాస్, పొట్లూరి సాయి, మహంకాళి, ఆంజనేయులు, తిరుపతయ్య, సుబ్బారావు తదితరులు పర్యవేక్షించారు. 11వ వార్డులో 2వ వినాయక చవితి సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. మా వెనకమాలో నడిపించిన వైఎస్ఆర్సీపీ నాయకులు కటారి హరీష్ గారికి, అలాగే జనసేన నాయకులు మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం గారికి, హరిదాస్ గౌరీశంకర్ గారికి, అట్లా కొండూరు సోమేశ్వర గారికి మా వెనకుండా నడిపించినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. విఘ్నేశ్వర యూత్ గురవై కాలనీలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అంటే గత 5 రోజులుగా గణనాథుడు పూజలు అందుకుంటూ ఈరోజు అన్నదానం, రేపు నిమగ్న కార్యక్రమం ఉన్నది. ఈరోజు దాదాపు 3000 మందికి అన్నదానం ఏర్పాటు చేశారు యూత్. ఈ ఏనాది ఫెడరేషన్ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. స్వామివారి కార్యక్రమం మనం చేయాలని గట్టి సంకల్పంతో ఈ ద్వితీయ సంవత్సరం కుర్రోళ్ళు తలా ఇంటికి ఇంత వేసుకొని కలెక్ట్ చేసుకొని ఇచ్చిన వరకు దాతలు ముందుకు వచ్చి వాళ్ళ సహాయం తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని స్వామివారి ఆశీస్సులు పొందాలి, ప్రతి ఒక్కళ్ళు ఆ స్వామి ఆశీస్సులు ఉండాలని కృతనిశ్చయంతో ఈ కార్యక్రమం భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు యూత్ మొత్తం. ఈ అశోక్ కానివ్వండి, సాయి కానివ్వండి, మన శ్రీనివాస్ కానివ్వండి, వీళ్ళందరూ కుర్రోళ్ళు ఏంటంటే ఈ స్వామి ఆశీస్సులు మన వార్డుకు కానీ నియోజకవర్గాన్ని ప్రజలందరికీ అందాలనే ఒక మంచి ఆలోచనతో చేస్తున్నారు. ఇట్లాంటి యూత్కి సహాయ సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ